నాంపల్లి మండల పరిధిలోని కేతేపల్లి గ్రామంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తుందని ప్రియుడి భార్యను ప్రియురాలు హత్య చేసింది. ఈ ఘటనలో తల్లి బిడ్డ మరణించారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. నాంపల్లి మండల పరిధిలోని కేతేపల్లి గ్రామంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు వివరాల్లోకి వెళ్ళినట్లయితే కేతేపల్లి గ్రామానికి చెందిన కుందేళ్ల నగేష్ సరంపేట గ్రామానికి చెందిన మమతతో 5 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. మమతకు 2 కుమారులు, ఒకరికి 3 సంవత్సరాలు, మరొకరికి 6 నెలలు. కుందేళ్ల నగేష్ వివాహానికి ముందు నుండి కేతేపల్లి గ్రామానికి చెందిన మీసాల సుజాతతో కొన్నేళ్లుగా అక్రమ సంబంధం కొనసాగిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం కుందేళ్ల మమత తన 6 నెలల బాబును తన ఒడిలో పెట్టుకొని పాలు పట్టిస్తుండగా గ్రామానికి చెందిన మీసాల సుజాత పెట్రోల్ పోసి నిప్పంటించారు. వెంటనే మంటలు అంటుకోవడంతో తల్లి తన బాబును పక్కన పడేసి కేకలు వేయడంతో చుట్టుప్రక్కల వారు వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే పూర్తిగా కాలిన మమత అక్కడికక్కడే కుప్పకూలిపోయి చనిపోయారు. అప్పటికే బాబుకు మంటలు అంటుకోవడంతో గ్రామస్తులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరుకున్న వెంటనే బాబును పరీక్షించిన వైద్యులు చనిపోయినట్లు నిర్ధారణ చేశారు. అక్రమ సంబంధం కారణంగా తల్లి బిడ్డ మరణించిన సంఘటన గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నాంపల్లి సిఐ దూది రాజు సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మృతురాలి తండ్రి జంగలి చంద్రయ్య ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి చేరుకుని క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరించడం జరిగిందని, అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తుందనే నెపంతో మీసాల సుజాత మమతను హత్య చేయడానికి పూనుకున్నట్లు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చరీకి తరలించారు. అదేవిధంగా బాధ్యులపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు హత్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించే వరకు వదలకూడదని శోక సముద్రంలో కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ సందర్భంగా ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి మాట్లాడుతూ ప్రభుత్వాలు మహిళల రక్షణ కొరకు అనేక చట్టాలు తీసుకొచ్చినప్పటికీ మహిళలకు రక్షణ కరువు అవుతుందని, మృతురాలి ఒడిలో చిన్న బాబు ఉన్నాడని చూడకుండా రాక్షసత్వంతో పెట్రోల్ పోసి నిప్పంటించిన బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి సిఐ దూది రాజు, మర్రిగూడ ఎస్ఐ కృష్ణారెడ్డి, చింతపల్లి ఎస్ఐ రామ్మూర్తి, నాంపల్లి ఎస్ఐ లింగారెడ్డి, నాంపల్లి పోలీస్ సిబ్బంది, గ్రామ సర్పంచ్ పెరిగేటి రమేష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మనకు కావాల్సింది చలో ఎంతసేపు ఒక స్నాప్ ఎంతసేపు అండి దయచేసి. ఓకే సార్. అరే ఆ సౌదరి పెట్టురే నాన్నలారు మీకు అనుకురు, మీరు వేసుకురు, మీకు పిల్లలు నా బిడ్డకు దాని దాటకు నా బిడ్డలు పెట్టురి, మీరేమో పైన చేసినా నా బిడ్డ దాట దాన్ని పెట్టురయ్యా. మీకు ఆడుకుంటా మిమ్మల్ని దండాలు చేస్తా. నా బిడ్డ ఏనాడట ఆ సౌదరి జోలికి పోయి ఎదిరించి పంచాయి పెట్టుకోలేదు. నా బిడ్డ ఏనాడు గిట్ట తండ్రి నాకు చెప్తే నేను. ఈరోజు మనకు నాంపల్లి మండలంలోని కేతపల్లి గ్రామంలో సుమారు 12 నుంచి 12:30 మధ్యలో ఒక లేడీ అంటే జంగిలి చంద్రయ్య యొక్క కుమార్తె బర్నింగ్ ఇంజరీస్తోని పడిపోయిందని చెప్పేసి, కాల్చి చంపబడిందని చెప్పేసి మనకు మమత, అమ్మాయి పేరు వాడు చనిపోయి పడినదో మమత చనిపోయిందని జంగిలి చంద్రయ్య గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.
దానిలో భాగంగానే ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని సీన్కు రావడం జరిగినది. సీన్కి వచ్చే వరకు ఎవరైతే ఇప్పుడు కుందేళ్ళ మమత, వైఫ్ ఆఫ్ నాగేష్, ఏజ్ సుమారు 24 to 25, అమ్మాయి తన ఇంటి ముందు ఈరోజు 12 గంటల సమయంలో ఉండగా అదే గ్రామానికి చెందిన మీసాల సుజాత అనే విడో లేడీ తన వెంట పెట్రోల్ బాటిల్ తీసుకొని రావడం జరిగింది. ఎవరైతే మమత ఇప్పుడు డిసీజ్ ఉన్న అమ్మాయి తన ఇంటి ముందు 6 నెలల బాబుతో తెచ్చుకోండి, ఒక 3 సంవత్సరాల బాబు పక్కన ఆడుకుంటూ ఉండగా ఎవరైతే సుజాత అనే అమ్మాయి తనతో తెచ్చుకున్న పెట్రోల్ని ఆ అమ్మాయి మీద పోసి తెచ్చుకున్న మ్యాచ్ బాక్స్తో కాల్చడం జరిగింది. ఆ కాలువలో క్రమంలో అబ్బాయి తెచ్చుకొని ఉన్న 6 నెలల అబ్బాయి కూడా బర్న్ అయింది. అతనికి బర్న్ కాగానే హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ అమ్మాయి ఆ యొక్క మంటలకు తాళలేక వచ్చేసి తన ఇంటి ముందు ఉన్న దొడ్డి స్థలంలో పడిపోయి చనిపోయి అక్కడ ఉంది. దీనికి కారణం ఏంటంటే ఈ సుజాత ఎవరైతే మమత యొక్క హస్బెండ్ నగేష్తో గతంలో నుండి అక్రమ సంబంధం కొనసాగిస్తుంది. ఈ అక్రమ సంబంధం కొనసాగించే క్రమంలో ఈమె అడ్డుగా ఉంటుందనే ఉద్దేశంతోనేమో ఆ అమ్మాయి లేకపోతే చనిపోతే అతను నగేష్ నావాడ అవుతాడనే ఉద్దేశంతో ఆ అమ్మాయి బర్న్ చేసి ఉండవచ్చు అని మా యొక్క నిర్ధారణ ఉంది. ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తాము. వారిని పిఎంఈ నిమిత్తము దేవరకొండ మార్చరికి తరలించే జరుగుతాము. దీంట్లో ఇప్పటివరకు అమ్మాయి బర్న్ చేసి ఎవరైతే ఉన్నదో సుజాత పారిపోయింది, ఇక్కడ నుంచి పారిపోయి ఉన్నది. ఆమెను తొందరగా పట్టుకొని ఫర్దర్గా ఈ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి అమ్మాయిని రిమాండ్ పంపడం జరుగుతుంది.